గవర్నమెంట్ వారు లేబర్ కమిషనర్ గారి దగ్గర సినిమా నిర్మాతలకు అలాగే ఫెడరేషన్ వాళ్ళకు ఒక సెటిల్మెంట్ చేసి బంద్ కాల్ ఆఫ్ అన్నారు. దాంట్లో ఎవరెవరి అభిప్రాయ భేదాలు ఎవరెవరు ఉన్నాయి, ఏంటి, షూటింగ్లకి ఎందుకు స్టార్ట్ కాలేదు, ఏంటి, ఎందువల్ల ఈ అగాధం ఇంకా మళ్ళా అవుతుంది అని కొన్ని విషయాల్లోని మొత్తం కొంతమంది డౌట్స్కి, అలాగే ఇటు ఛాంబరు ఎవరికి చెప్పట్లేదు, ఆ రోజు నుంచి కౌన్సిల్ చెప్పట్లేదు, అలాగే ఫెడరేషన్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళు యమునతీరుగా ఈ డౌట్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ కూడా గంగాధర్ గారు కూడా ఏది కూడా వాళ్ళు ఏదో లెటర్ తయారు చేసి ఇస్తానన్నారు, ఇస్తారు, అదేదో అవుతుందని అంటున్నారు. కనుక దాని మీద కొలుసంగా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా చిన్న సినిమా నిర్మాతలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఫెడరేషన్ వాళ్ళకి, ఫెడరేషన్ అంటే కార్మికులకి, నాయకులు చేసిన తప్పుని వాళ్ళు ఏమంటారంటే మాకు ఎవరితో సంప్రదించకుండా కొన్ని చేశారని వాళ్ళు అంటున్నారు. మా చిన్న సినిమా నిర్మాతలను ఎవరిని సంప్రదించకుండా కొంతమంది 3-4 వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు అని మేము అనుకుంటున్నాం. ఇది మెయిన్ ఇష్యూ. ఈ ఇష్యూలోని కాల్ ఆఫ్ చేయడంలో గవర్నమెంట్ ఇది ఏదైతే ఎలక్షన్ షూటింగ్స్ నడిపించడానికి ముందుకు వచ్చారో దానికి ప్రత్యేకంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 18 రోజులు షూటింగ్ని ఆపినా ఎవరికెవరు పట్టించుకోకపోయినా దాన్ని ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు. అలాగే దీనికి అసలు ఎవరికి పట్టించుకోకుండా మాకు 2 నెలలు షూటింగ్ లేకపోయినా పర్లేదు, అసలు మాకు 2 నెలలు మాకు లేకపోయినా పర్లేదు, ఫెడరేషన్ వాళ్ళు ఇటు కొంతమంది పెద్ద నిర్మాతలు వచ్చి మాకు అవసరమే లేదు, 5% కంటే పెంచేదే లేదు అని వాళ్ళు ఆ ఉన్న సమయంలో ఏదైతే చిరంజీవి గారు పూనుకొని చిరంజీవి గారి దగ్గరికి పెద్ద లెవెల్ అయితే వెళ్ళారో వాళ్ళు సార్ మాకు యుగోలు వాళ్ళకి యుగోలు చిన్న చిన్న బరికి జరిగాయి కనుక మీరు కొంచెం మాకు ఇలా జరిగింది, ఇగో ఇలాగ అయ్యింది అని చెప్పి ఆయనకు వివరంగా పెద్దవాళ్ళు చెప్పడం, మేము చిన్నవాళ్ళం కూడా మొత్తం టోటల్గా వెళ్ళి అన్నయ్య మాకు కొంచెం మీరు సమయం ఇస్తే పెద్దోళ్ళన్నీ మీకు చెప్పారు, మా బాధ మేము చెప్పుకుంటామంటే ఆయన మాకు సమయం ఇస్తే మా కష్టం మా బాధ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా టైం అడిగారు. టైం అడిగితే వాళ్ళు కూడా 72 మంది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా మాట్లాడి ఎవరి కష్టాలు వాళ్ళవి అందరివి విని మాట్లాడి దాన్ని పోయిన ఆదివారం స్టార్ట్ చేస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం మౌల్ని ఈ ఫెడరేషన్ దీని మీదే ఆయన ఉండి మొత్తం ఒక టోటల్గా కొలుకు తీసుకొచ్చి మళ్ళా దిల్ రాజు గారు, సుప్రియ గారు, కిరణ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత చిన్నవాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఏ విధంగా ఎక్కడ ఆగింది అన్నీ కూడా ఆయన మళ్ళా దిల్ రాజు గారికి అన్నీ చెప్పి ఇది షార్ట్ అవుట్ చేయండి, షార్ట్లీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఒక కొలుకు తీసుకురండి అని చెప్పి ఛాంబర్లో కూర్చొని చెప్పడం జరిగింది. ఇది దిల్ రాజు గారే ఛాంబర్లో చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా మీటింగ్కి వచ్చారు 5 గంటలకి. ఏ మీటింగ్ అండి, మొత్తం టోటల్గా దిల్ రాజు గారు, దాము గారు, భరతభూషణ్ గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు 6 కూర్చొని ఒక్కొరికి వచ్చి దాన్ని ఏదో మీటింగ్ రేపు మార్నింగ్ కల్లా నేను నిర్మాతలతో మాట్లాడి చెప్తానని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇది చిరంజీవి గారు పాత్ర. చిరంజీవి గారికి ఆయన టైం వేస్ట్ చేసి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ ఇది ఏదో ఒక పెద్ద మనిషి ఉండకపోతే అవ్వదు, ఒక పెద్ద మనిషిగా మీరు ఉండండి, దయచేసి ఇక్కడ కొంచెం చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, అందుకని కొంచెం మీరు మాకు పెద్ద మనసుతో మీరు అందరూ వాడు కొంచెం ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది మేము కాదండి, పెద్ద సినిమా నిర్మాతలు ఫస్ట్ వెళ్తే మేము వెళ్తే ఆ తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వెళ్తే అందరి కోసం ఆయన టైం స్పెండ్ చేసి మన ఇండస్ట్రీ కష్టాలుంటే నేను ఉంటాను, ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు నేను ఉంటాను అని చెప్పినందుకు ఆయన దగ్గరుండి 3 రోజులు కూడా ప్రతిదీ కూడా మహారాష్ట్ర రేట్లు ఎంత, కర్ణాటక రేట్లు ఎంత, తమిళనాడు రేట్లు ఎంత అన్నీ తీసుకొని మొత్తం దానికి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా చేసి అది దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత అనుకోకుండా మరుసటి రోజు గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం, గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగాయో ఏంటేంటో అవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ప్రొడ్యూసర్సే. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడడం జరిగిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఓపికగా కూర్చొని రాత్రి 11 గంటల దాకా ఇద్దరిని ఒప్పించి
మాట్లాడి ముందు షూటింగ్స్ చేయండి అని షూటింగ్స్ జరపడానికి అందరినీ యునానిమస్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో 100% ధన్యవాదాలు లేబర్ కమిషనర్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి. కానీ నాకు ఇక్కడ ఒక్క మాట, నేను అక్కడ కూర్చున్న పెద్దలను అడుగుతున్నా, మొత్తం టోటల్గా పెద్ద ఆయన 3 రోజులు 4 రోజులు ఆయన టైం వేస్ట్ చేసి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఆయన మాట్లాడమని, ఆయన చెప్పమని రిక్వెస్ట్, అన్నా మీరు చూడండి అన్నా మాకు యూగోలో ఆయన మాట్లాడిన వ్యక్తులము, మరి మీరు కానీ అంత అయిపోయినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ మీరు చేసి, అన్న ఇదిగో కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం, ఇదిగో మన ఇండస్ట్రీ అంతా షూటింగ్ ఈ విధంగా జరిగింది, ఇగో ఈ విధంగా జరిగిందన్న, ఇదిగో మీరు కమిషనర్ గారితో ఒక్కసారి మాట్లాడినారు, ఇదిగో ఇలాగ అయిపోయింది, ఇలా చేస్తున్నాను, ఒక్క మాట మీరు చెప్పుంటే, ఆయన కోసం మీరు థ్యాంక్స్ చెప్పుంటే, కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, మనకు సుఖమైనప్పుడు మాత్రం మనం వదిలేస్తాం. అందుకేనే ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి వదిలేసింది ఆయన రాజకీయం. ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాల్లో నేను ఉండను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి రాజకీయాల నుంచి వద్దు అనుకుంది అందుకే చిరంజీవి గారు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని తెలుసు. ఈ సినిమాలో అంతకన్నా రాజకీయాలు ఉంటాయి. అవసరమైతే మనం కాళ్ళు పట్టుకుంటాం, అవసరం లేకపోతే కాళ్ళు ఎగరేస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే, కొంతమంది చేసిన ఈ బాధ అనిపిస్తుంది. ఆయన నన్ను తిట్టినా పర్లేదు, కానీ బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక మనిషిని మనం కావాలని మనం పెట్టి మళ్ళీ మనిషిని పట్టించుకోకుండా వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ బాధ నాకు ఉంటుంది. అందుకే నేను ఈరోజు మాట్లాడాలి, ఆయన నన్ను ఏమన్నా పర్లేదు మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అవకాశవాదం రాజకీయం చేయకూడదు, అవకాశవాదం కాదు. అవసరమైనప్పుడు మనం ఆ ఇంటి గడప తొక్కాం, అవసరం తీరిపోయినప్పుడు మనం ఇలాగ అటు వెళ్ళిపోకూడదు. కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో, నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా, మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మిరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకి అగాధం వచ్చినప్పుడు పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మన చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా, ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అదే. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడు అంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు, మాకు తెలియదు రాజకీయం. మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నా, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరు కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీయనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు, తీస్తే తీయవచ్చు, దిగిపోవచ్చు. నేను 100% నాకు లాభం లేదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, 5వ షో కావాలి. 20% ఆక్యుపేషన్ ఎందుకు అడుగుతున్నామంటే గతంలో ఇందిరాగాంధీ గారే ఆ 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చారు. రేపు రాబోయే తరం మల్టీప్లెక్సెసే. ఆ మల్టీప్లెక్స్లో 20% ఎందుకు అడుగుతున్నాడు? చిరంజీవి గారి సినిమా 350, నటికుమార్ సినిమా 350 అంటే ఎందుకు చూస్తారు? కనుక 20% 100 రూపాయల టికెట్ పెడితే 100% సినిమా చిన్నవాళ్ళు చూస్తే పేదవాడు కూడా చూస్తాడు. పేదవాడు సినిమా థియేటర్లో బయట నుంచి చూడటం కాదు, మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి.
మనం 25 రూపాయలు పాప్కార్న్ అమ్మాలి, 25 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మాలి, 50 రూపాయల లోపే ఐటెం తినుబండారాలు ఉండాలి. ఇది మనం చిన్న సినిమా బతకాలి అంటే రేపు రాబోయే మల్టీప్లెక్స్లు ఉంటున్నాయి కాబట్టి, ఇంకా సింగిల్ స్క్రీన్లు ఉండవు కాబట్టి ఫీచర్ అది కంపల్సరీ మనం చెయ్యాలి. ఈ 20% ఆక్యుపేషన్ మనం పెట్టాలి. అది సింగిల్ స్క్రీన్ 2.5 షో అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 2.5 షో లేకపోతే రేపు చిన్న సినిమాలు చనిపోతాయి. ఇప్పుడే క్యూబ్ డబ్బులు రావట్లేదు, ఇప్పటికే ఏమి ఇబ్బందులు పడుతున్నాం. అందుకని అవన్నీ కూడా చిరంజీవి గారికి మనం పోయిన ఆదివారం నాడు అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆయనకి నేను అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కుమార్ ఇదిగో ఇది కొన్ని అవుతున్నాయి కదా, ఆ రోజు ఎంత కష్టపడ్డాడో, ఆ రోజు ఎంత బాధపడ్డాడో ఈ సినిమా నిర్మాతల కోసం. అయ్యో ఈ సినిమా నిర్మాతలు టికెట్ రేట్లు రాకపోతే ఇబ్బంది పడతారే, ఈ చిన్న సినిమా నిర్మాతలు బాధపడతారే, 5 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి, 30 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి అని ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు అది మాకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఆయన కష్టపడి ఆయన పట్టుబట్టి RRR సినిమాకి కానీ ఇంకో సినిమాకి కానీ ఆయన రేట్లు కాకపోతే సినిమాలు రిలీజ్ అయ్యేవా? ఈరోజు మొత్తం కల్కి సినిమాకి రేట్లు వచ్చేవా? ఒక్కసారి ఆలోచించండి. కల్కి సినిమా అంటే ఇప్పుడు మొన్న వచ్చింది, అంతకుముందు సినిమాలకు రేట్లు వచ్చేవి RRR కానీ వాటికి కానీ. ఆయన కష్టపడే కదా జీవో తెచ్చాడు, ఆయన ఒక పట్టుదల పట్టే కదా సినిమా ఇండస్ట్రీ కోసమే కదా. ఆయన ఇండస్ట్రీ కోసం ఒక 2 అడుగులు దిగి వెళ్ళి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళి అందరినీ తీసుకొని వెళ్ళి కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తికి ఇదా మీరిచ్చే మర్యాద? అంటే మన ఇండస్ట్రీ మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మనం గౌరవించుకుంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అది ఎవరైనా అవనియండి. ఒకటి రేపు ఈరోజు నేను అడుగుతున్నానంటే ఇది నా ఇంట్లోకో లేకపోతే నాకు సొంతానికో కాదు, ఇది చిరంజీవి గారి కోసం. చిరంజీవి గారు ఎందుకు చేయగలుగుతుందంటే చిరంజీవి గారు చిన్నవాడికి చేయగలుగుతారు, చిన్నవాడికి అడగగలుగుతారు, ఆయన స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడగలుగుతారు, నిజంగా మాట్లాడగలుగుతారు. నా దగ్గర ఒక మాట ఇంకొక దగ్గర ఒక మాట మాట్లాడలేరు కాబట్టి అందుకే ఆయన చేయగలుగుతాడు. అందుకే మాకు 5వ షో అనేది కంపల్సరీ, మా 2.5 షోకు మస్టన్ సూట్ తేగలుగుతారు. అలాగే జియో పాస్ చేయిస్తారు. అలాగే మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ అనేది జియో పాస్ చేయిస్తారు. అది ఉంటే చిన్న సినిమా బతుకుతుంది. అందుకే మొన్న ఆయనకి అన్నీ చెప్పడం జరిగింది. అలాగే మేము చిన్న సినిమాలకి 2018 25%, 2022 15% అగ్రిమెంట్స్ ఉన్నాయి. కానీ కొన్ని అమలు జరగలేదు. అది కొంతమంది ఛాంబరు, కౌన్సిల్ నాయకులు తప్పు వల్ల, దానివల్ల నాయకులు కరెక్ట్గా ఇటు కార్మికులకి చెప్పలేదు, అటు నిర్మాతలకి కరెక్ట్గా చెప్పక ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ వైలేషన్ జరిగింది. ఈసారి ఆ వైలేషన్ జరగకుండా జరగాలి అనేది మేము కరెక్ట్గా కళాకంఠగా చెప్పాం. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, సినిమా చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాం. ఆ ఇబ్బందిని ఆయన పరిణిలో తీసుకొని ఇమ్మీడియట్లీ ఆయన చిన్నవాళ్ళకి ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇదిగో కార్మికులు కూడా ఈ విధంగా పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళు చెప్పారు, మా కష్టాలు మేము చెప్పాం. 24 క్రాఫ్ట్స్ వాళ్ళ బాధలు కూడా చెప్పారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏ విధంగా చెయ్యాలని వాళ్ళు చెప్పారు. అన్నీ కూడా ఒక పరిణిలో తీసుకొని ఆయన చెయ్యాలన్న గంగాధర్ గారు కూడా, లేబర్ కమిషనర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఏమన్నారంటే చిన్న సినిమాలకి 22 అగ్రిమెంట్ ఏది ఉందో 15% అదే అగ్రిమెంట్ అమలు జరుగుతుంది అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఇంకా క్లారిటీస్ రాలేదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికోసం కూడా మాట్లాడాలి. చిన్నవాళ్ళకి కూడా చాలామంది 99 కాల్ సీటుకి కొంతమంది ఇక్కడ వెళ్ళనంటున్నారు, కొంతమంది వెళ్ళాలంటున్నారు. షూటింగ్ జరగండి కమిటీ వేసామంటున్నారు. ఇంతకుముందు కమిటీలు కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కమిటీ కరెక్ట్గా నడుస్తుందా నడుస్తుంది. కార్మికుల ప్రాబ్లం ఉంది, చిన్న సినిమా నిర్మాతల ప్రాబ్లం ఉంది. 99 కాల్ సీట్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు, వివరించడం కోసం చెప్పారు. వాళ్ళు 99 కాల్ సీట్ అయినా 6 o'clock కాల్ సీట్ అయినా కొన్ని సెట్ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం టోటల్గా క్రైన్ కానీ, ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ లారీలు కానీ మినీ వ్యాన్లు కానీ మార్నింగ్ 6 o'clock లోపలే బయటికి రావాలా. 7 దాటితే అలౌడ్ లేదు, మళ్ళీ బయట రావడానికి అలౌడ్ లేదు. కనుక బిఫోర్ రావాలి. వాళ్ళ బాధ ఏంటంటే మీరు 9 o'clock కాల్ సీట్ అంటే మేము మీకు టీ ఇవ్వాలన్నా, మేము సెట్ మొత్తం రెడీ చేయాలన్నా, సెట్ డిపార్ట్మెంట్ రెడీ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా, జూనియర్ ఆర్టిస్టులు ఉండాలన్నా, మొత్తం మేము బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ చేయడానికి 9 o'clock కాల్ సీట్ అంటే మేము కరెక్ట్గా 7 o'clock ఉండాలి. ఉంటే 2 hours మేము అన్నీ చేయడానికి అవుతుంది. కనుక మాకు మేము 5 o'clock లెగాలి. మళ్ళీ రాత్రి 9 o'clock కాల్ సీట్ అయితే గ్రేజ్ పీరియడ్ 1.5 hour అయితే 9:30 స్టార్ట్ అవుతుంది, 11 o'clock 11:30 అవుతుంది. మళ్ళీ మేము 4:30కి లెగాలి. అంటే మాకు 6 o'clock కాల్ సీట్ అయినా 9 o'clock కాల్ సీట్ అయినా మాకు అదే అవుతుంది. మా కష్టం, మా బాధ ఇది. మా 7 యూనియన్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారు 7 యూనియన్లు మా పరిధిలో తీసుకొని మాకు 1.5 కాల్ సీట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఏమంటారు,
చిన్న సినిమా నిర్మాతలు బూచిగా చూపిస్తున్నారు ఈ పెద్ద నిర్మాతలు. కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు ఏం చెప్తున్నారు, మాకు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మాకు అగ్రిమెంట్లోనే ఒక అమలు చేసి 99 కాల్ షీట్ మాకు చేస్తానన్నా మాకు ఇబ్బంది లేదు, మేము ఎందుకంటే ఏదైతే మాకు 25% ఇస్తున్నా 99 కాల్ షీట్ ఇస్తున్నా దానికి అభ్యంతరం లేదు. కానీ చిన్న సినిమాలకి ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు కూడా పెన్షన్ అని చెప్పారు, వాళ్ళు ముందే చెప్పారు. అలాగే మన గంగాధర్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎవరికి చిన్న సినిమాలకి ఏమంటే 1.5 కాల్ షీట్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఉండదని.